సంవత్సరం మనకి వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చింది. ఈ రోజున హిందువులు వినాయకుడి యొక్క విగ్రహాలను ఇంటికి తీసుకుని వస్తారు. గణపతిని నియమ నిష్టలతో పూజిస్తారు. చవితి నుంచి అనంత చతుర్దశి రోజు వరకు కూడా పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. పూజించి అనంతరం ఆ విగ్రహాన్ని ప్రవహిస్తున్నటువంటి నీటిలో నిమజ్జనం చేస్తారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. గణేశుడిని యొక్క పూజించేటటువంటి సమయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఈ రోజున గణేశుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు పూజిస్తారు. హిందువులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడి జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి శుభకార్యానికి ముందు ప్రథమ పూజను అందుకునేటటువంటి గణేశుడు ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున వినాయక చవితిగా పూజలు అందుకుంటాడు. అయితే గణేశుడిని పూజించేటటువంటి సరైన పద్ధతి ఏమిటి అనేది చాలామందికి తెలియదు. చవితి రోజున పూజలలో ఏ వస్తువులను అవసరమో, ఏ వస్తువులు తెచ్చుకోవాలి, అసలు ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. పూజకు ముందే అన్ని సన్నాహాలు చేసిన తరువాత కూడా పూజకు కావలసినటువంటి కొన్ని వస్తువులను మర్చిపోతూ ఉంటారు. పూజ చేస్తున్నటువంటి సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున పూజ కోసం ముందుగానే ఏమేం కావాలి, ఏ ఏ వస్తువులు కావాలి, ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజున ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ రోజున మనకి ముఖ్యంగా మట్టి వినాయక విగ్రహాలను అనేది వాడటం చాలా మంచిది. ముందుగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని రావాలి. 9 రోజుల పాటు పూజలు అందుకునేటటువంటి వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైనటువంటి వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకొని రండి. ఇక రెండవ ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి పీఠం. గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం అవుతుంది. అంటే మనకి ఇంట్లో అయితే ఒక పీట లాంటిది అవసరం అవుతుంది. దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు. కనుక వినాయకుడిని ప్రతిష్ఠించేటటువంటి స్థలం శుభ్రంగా ఉండాలి. అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక మూడవ పాయింట్ కలశం, కొబ్బరికాయ. పూజా సమయంలో కలశం మరియు కొబ్బరికాయ కూడా అవసరం. విగ్రహం దగ్గర కలశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇక కలశం పైన మామిడి ఆకులను ఉంచి దానిపైన కొబ్బరికాయను ఉంచుతారు. ఇక మరొక పాయింట్ వచ్చేసరికి ఎరుపు వస్త్రం. పూజా సమయంలో ఎరుపు రంగు దుస్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దేవతను ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహానికి ఎర్రటి వస్త్రం ధరింపజేయండి. పీఠంపై కూడా ఎరుపు రంగు బట్టని ఉంచి మంచిగా నీట్గా పరవండి. ఇక మరొక ముఖ్యమైనది వినాయకుడికి చాలా ప్రీతికరమైనది పత్రి. వినాయకుడిని పూజించేటటువంటి పూజలో పత్రికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మామిడి, ఉసిరి, జమ్మి, జామ ఇలా 21 రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు. పత్రిలో దర్భలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనది దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెబుతారనమాట. మరొక ముఖ్యమైన పాయింట్ పంచామృతం ఉండ్రాళ్ళు. పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర పూజా వస్తువుల విషయానికి కనుక వస్తే వినాయక విగ్రహానికి దండ, యజ్ఞోపవీతం, పూలు, దీపం, కర్పూరం, తమలపాకులు, పసుపు గుడ్డ, పసుపు తమలపాకులు, దర్భగడ్డి, అగరబత్తీలు, కుంకుమ,
అక్షింతలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇక వినాయక వ్రత కథ పుస్తకం. వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకుని ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని గనక ఆ రోజు చూసినా ఎటువంటి నీలాప నిందలు మీ దరి చేరవు. ఇక ఒక చిన్న గమనిక, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మేము తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది.